వెంకటాపురం అనే చిన్న పల్లె ఒకప్పుడు పచ్చటి పొలాలు, పగటి పిట్టల చిలుకలు మరియు సంతోషభరితమైన ప్రజలతో కళకళలాడేది. కానీ గత 10 సంవత్సరాలుగా అది భయానక కథలకు కేంద్రంగా మారింది. గ్రామానికి అడ్డం వచ్చిన పెద్ద చెరువు దగ్గర రాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని, అక్కడ ఒక ఆత్మ కనిపిస్తుందని, చల్లటి గాలిలో అకస్మాత్తుగా మంటలు వెళ్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకరోజు నగరంలో నుంచి వచ్చిన రచయిత కార్తీక్ తన కొత్త పుస్తకానికి కథ కోసం వెంకటాపురానికి చేరుకున్నాడు. అతను గ్రామానికి వచ్చినప్పుడే గ్రామంలో ఉన్న వాతావరణం వింతగా అనిపించింది. ప్రతి ఇంటి ముందు తులసి మొక్కలు, లెమన్ చీచులు, ఎర్ర చందనం పువ్వులతో అలంకరించి ఉన్నాయి. గ్రామ పెద్ద వెంకయ్య కార్తీక్ను ఆతిథ్యంతో స్వాగతించాడు. అయితే అతనికి గ్రామం గురించి పూర్తిగా చెప్పలేదు. కాని కొద్ది గంటల్లోనే కార్తీక్ ఆ గ్రామంలో ఉన్న భయానకతను గుర్తించాడు. ఈ రాత్రి చెరువు వైపు వెళ్ళకండి. అక్కడ కొన్ని శక్తులు ఉన్నాయి. ఎవరికీ ఏమీ తెలియదు. కాని అక్కడ వెళ్ళిన వాళ్లు తిరిగి రాలేదు అని వెంకయ్య హెచ్చరించాడు. కార్తీక్ కథ కోసం తహతహలాడుతూ గ్రామస్తులు చెబుతున్న కథలను విశ్వసించలేదు. భూతాలు, ఆత్మలు ఇవన్నీ మాయలే అనుకున్నాడు. రాత్రి 10 గంటలకు ఒక టార్చ్ లైట్, పుస్తకం, కలం పట్టుకుని కార్తీక్ చెరువుకి వెళ్ళాడు. చెరువు వద్ద చల్లని గాలి వీచింది. చీకటిలో కప్పల అరుపులు, ఓ పశువు విలపిస్తున్నట్లు వినిపించిన శబ్దాలు ఉన్నాయ. కార్తీక్ ఓ చెరువు దగ్గర కూర్చుని తన పుస్తకం తీసి వ్రాయడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా నీటిలో కొన్ని అలల చప్పుళ్లు వినిపించాయి. కార్తీక్ టార్చ్ లైట్ ఆ వైపు తిప్పి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. మరోసారి ఆ శబ్దం వచ్చింది. ఈసారి నీటిలో నుంచి ఒక తెల్లని చీర ధరించిన బొమ్మ బయటికి వచ్చింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు, కాని కార్తీక్ గుండెలు ఆగినంత వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎవరున్నారు అని కేక వేసినా ఆమె ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేదు. ఆమె చెరువు పక్కన ఉన్న వంకర చెట్టువైపు నడిచింది. కార్తీక్ జిజ్ఞాసతో ఆమెను అనుసరించాడు. ఆమె ఆ చెట్టు దగ్గర ఆగి ఒక ఆడపిల్ల రోదించినట్లు ఓ భయంకరమైన కేక పెట్టింది. కార్తీక్ వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. కాని చెరువు చుట్టూ రహస్యంగా గాలి తుపానుగా మారింది. నువ్వెవరివి? నాకు ఏం కావాలి అని కార్తీక్ అడిగాడు. ఆత్మ భయంకరంగా నవ్వి, ఇక్కడ జరిగిన ద్రోహం నీకు తెలుసుకోవాలా అని అడిగింది. ఆమె కార్తీక్కు దారుణమైన సత్యాన్ని చెప్పింది. అదే చెరువు పక్కన ఒకప్పుడు పూజారి కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలోని యువతిని గ్రామ పెద్ద తగులబెట్టించి చంపించాడు. ఎందుకంటే ఆమె అతని పుట్టినరోజు పూజకు ఆలస్యం చేయడంతో శాపం తగులుతుందని భావించాడు. ఆ ఆత్మ ఇప్పటికీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రతీకారంగా మారుస్తోంది. కార్తీక్ ఆత్మను శాంతింపజేసేందుకు ఆమె చేసిన పూజను పూర్తి చేసి గ్రామంలో న్యాయం జరగాలని ప్రయత్నించాడు. అతని ప్రయత్నం విజయవంతమైందా? ఆ ఆత్మ శాంతించింది. లేదా వెంకటాపురం ఇంకా ఆత్మ భయంతోనే ఉంటుందా? ఈ కథ చెప్పడం మనిషికి భయాన్ని కలిగిస్తుందో లేక ఆత్మలకు న్యాయం చేసే చైతన్యం కలిగిస్తుందో తెలియదు. కాని ఒక విషయం మాత్రం నిజం: వెంకటాపురం కథలు ఇప్పటికీ గాలిలో మార్మోగుతూనే ఉంటాయి.